హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య ప్రపంచం పురోగమించాలంటే సమాజం ముందుకు నడవాలంటే పెళ్లి చేసుకోవాల్సిందే పిల్లల్ని కనాల్సిందే ఏ మతమైనా ఏ జాతైనా చెప్పేది ఇదే అయితే పెళ్లి ఏ వయసులో చేసుకోవాలి పిల్లల్ని ఎప్పుడు కనాలి యువతకు కెరీర్ ముందా పెళ్లి ముందా కెరీర్లో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కెరీర్లో స్థిరపడొచ్చా మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన ఐటీ దిగ్గజం జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తాజాగా చేసిన వ్యాఖ్యలు పెళ్లిపై మళ్లీ చర్చకు తెరలేపింది. ఉపాసన ఇటీవల హైదరాబాద్ ఐఐటి విద్యార్థులతో ఒక సమావేశం నిర్వహించారు. ఎంతమంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో చేతులు లేపండి అని ఉపాసన అడగగా చాలా మంది విద్యార్థులు చేతులు ఎత్తారు. అయితే పెళ్లి చేసుకోవాలని అబ్బాయిల్లోనే ఎక్కువ మంది కోరుకుంటున్నారని, అమ్మాయిలు మాత్రం కెరీర్ ముందు ఆ తర్వాతే పెళ్లి అంటున్నారని ఉపాసన ముక్తాయించారు. ముందు కెరీర్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని సూచించారు. అవసరమైతే మహిళలు అండాలను దాచుకోవాలని సలహా ఇచ్చారు. ఐటీ దిగ్గజం శ్రీధర్ వెంబు మాత్రం యువత 20 ఏళ్లలోపే పెళ్లి చేసుకోవటం ఉత్తమం అన్నారు. పిల్లలను కూడా త్వరగానే కనాలని, పెళ్లి తర్వాత కూడా కెరీర్ లో సెటిల్ కావచ్చని, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాల్సిందే అన్నారు. గతంలో బాల్య వివాహాలు జరిగేవి. ఇప్పుడు అమ్మాయిలు 18 ఏళ్లకు, అబ్బాయిలు 21 ఏళ్లలో పెళ్లిళ్లు చేసుకునేందుకు చట్టం అనుమతిస్తుంది. నెటిజన్లు మాత్రం ఉపాసన అభిప్రాయాన్ని తప్పుబడుతున్నారు. ఉపాసన తన అపోలో ఫెర్టిలిటీ బిజినెస్ ను పెంచుకునేందుకే యువతను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. నిజానికి పెళ్లి సాధ్యమైనంత త్వరగా చేసుకోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అమ్మాయిలకు 21 నుంచి 25 ఏళ్ల వయసు, అబ్బాయిలకు 23 నుంచి 28 ఏళ్ల వయసు పెళ్లికి సరైన సమయం అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అప్పుడు శారీరకంగా మానసికంగా యువత ఆరోగ్యంగా ఉంటారని, పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా పుడతారని చెబుతున్నారు. ఈ వయసులో పెళ్లి చేసుకున్న వారిలో విడాకుల శాతం కూడా తక్కువగా ఉంటుందని, పరస్పర సహకారంతో సంసారంలోనూ కెరీర్లోనూ ఎదిగే అవకాశం ఉందంటున్నారు. అయితే ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక సామాజిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవడం సహజమే. పెళ్లికి మీరు అనుకుంటున్న సరైన వయసు ఏది?